అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు కలకత్తా స్టైల్లో చేసుకునే చికెన్ రోల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కలకత్తాలో ఎంతో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: తందూరి మసాలా ఒక పెద్ద చెంచా, సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. పసుపు ఒక చిన్న చెంచా, కారం ఒక చిన్న చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా, నిమ్మకాయ ఒకటి, ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి, నూనె ఒక పెద్ద చెంచా, పెరుగు 3/4 వంతు కప్పు, నెయ్యి పెద్ద చెంచాడు, కొత్తిమీర 2 రెమ్మలు, బోన్లెస్ చికెన్ 150 గ్రాములు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఉప్పు తగినంత, మైదా పిండి 1/2 కేజీ, గుడ్లు 3. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కోడి మాంసం ముక్కలు వేయాలి. అందులో ముందుగా తందూరి మసాలా వేయండి. తర్వాత పసుపు వేయాలి, అలాగే కారం వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేయాలి. ఇది ఇంట్లో తయారు చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అందులోనే నెయ్యి వేయండి. కొత్తిమీర వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాల నూనె వేయాలి. పెరుగు వేయండి. ఆవాల నూనె బదులు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఇవన్నీ కలిపి మూత పెట్టి నానబెట్టుకోవాలి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకోవాలి. ఈ లోపుగా మైదా పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి పిండి ముద్ద కలపండి. కొద్దిగా నూనె వేసి మరొకసారి పిండి ముద్దని బాగా కలపాలి. ఎంత మెత్తగా కలిపితే ఈ రోల్స్ అంత బాగా వస్తాయి. కలకత్తాలో ఎంతో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ ఇది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. బాగా కలిపిన మైదాపిండి ముద్దని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని చేత్తో ఒత్తుకోవాలి. పెద్ద చపాతీ మాదిరిగా చేత్తో ఒత్తుకోండి. చేతికి కొద్దిగా నూనె రాసుకుంటే ఇది చేతికి అంటుకోకుండా ఉంటుంది. వెడల్పుగా చేసుకున్న చపాతీ మీద కొద్దిగా నూనె రాసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లి చీర కుచ్చుళ్ళు పెట్టుకునే మాదిరిగా, అంటే ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా పైకి కిందకి ఈ విధంగా మడతలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే పొరలు పొరలుగా చపాతీలు వస్తాయి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒకసారి గట్టిగా లాగి గుండ్రంగా చుట్టుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరాటాలని గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా కావలసిన అన్ని ఉండలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. దాని మీద ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా మెత్తబడేంత వరకు వేపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మెత్తబడతాయి. ఈ విధంగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. అందులో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేయాలి.
ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాదాపుగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అలా ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పరాటాలు చేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరాటా ముద్దలను తీసుకోవాలి. కొద్దిగా మైదా పిండి చల్లుకొని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో వెడల్పుగా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీలు ఒత్తుకోవాలి. దాన్ని పెనం మీద పెట్టి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పరాటాలని లేదా చపాతీల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్లని పగలగొట్టుకోవాలి. ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంటే పరాటాలను బట్టి గుడ్లు వేసుకోవాలి. బాగా గిలగొట్టుకోవాలి. పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. దాని మీద గిలకొట్టుకున్న గుడ్డు సొనని వేయాలి. ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది పావు వంతు ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. అడుగున బాగా ఉడికింది అనుకున్నప్పుడు తయారు చేసి పెట్టుకున్న పరాటాన్ని ఆమ్లెట్ మీద వేయాలి. అప్పుడు ఈ ఆమ్లెట్ పరాటాకి అతుక్కుపోతుంది. ఇలా అతుక్కుపోయిన తర్వాత దాన్ని తీసి దాని మీద తయారు చేసి పెట్టుకున్న చికెన్ కూర పెట్టుకొని మూవీ క్లిప్లో చూపించినట్లుగా రోల్ చేసుకోవాలి. కింద భాగంలో ఒక పేపర్ నాప్కిన్ పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేస్తే అచ్చంగా స్ట్రీట్ ఫుడ్ లాగే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఎన్ని చికెన్ రోల్స్ కావాలో అన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక పేపర్ నాప్కిన్ పరుచుకొని దాని మీద పరాటా పెట్టి దాని మధ్యలో చికెన్ కూర పెట్టి మూవీ క్లిప్లో చూపించినట్లుగా మడుచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కలకత్తా స్పెషల్ రెసిపీ చికెన్ రోల్ రెడీ అయిపోయింది. ఇది స్ట్రీట్ ఫుడ్ ఐటెంలో ఎంతో ఫేమస్ రెసిపీ. సరే, మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.